వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సాధారణంగా క్రిస్మస్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది చర్చిలు. అవును, యావత్ క్రిస్టియన్ అందరూ కలిసి ప్రతి ఆదివారం చర్చిల వద్దకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఇక క్రిస్మస్ వస్తే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద ప్రార్థనా మందిరం అంటే చరిత్ర గల చర్చిల వద్దకు వెళ్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలంటే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది మెదక్ చర్చి. ఇది ఆషామాషా చర్చం కాదు. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో నిర్మించారు. తెలంగాణలోని మెదక్లో జాతీయ రహదారి 44పై హైదరాబాద్కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఈ చర్చి ఉన్నది. ఇది ఒక అద్భుత సృష్టిగా, అపూర్వ కట్టడంగా చరిత్రకెక్కింది. ఆసియాలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరం ఇది. మరి ఇన్ని విశేషాలు కలిగి ఉన్న ఈ చర్చి గురించి తెలుసుకుందాం పదండి. ఆసియా ఖండంలోనే అత్యంత పురాతన చర్చి ఒకటి ఉంది అంటే నమ్ముతారా? నమ్మడమే కాదు, మీరు కూడా ఆ చర్చి వద్దకు వెళ్ళి వచ్చుంటారు కూడా. అవును, ఇది నిజం. ప్రపంచంలోనే ప్రముఖ చర్చిల్లో ఎత్తైనదిగా గుర్తింపు పొందిన చర్చి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ చర్చిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటున్న ఆరాధనా క్షేత్రం. దాదాపు 100 ఏళ్లైన చెక్కు చెదరని ప్రార్థనా మందిరం ఈ మెదక్ చర్చి. చర్చిలో రంగురంగుల యేసు శిలువకు నిలువు ఉండటం గత ఏడాదిలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పర్యాటక ప్రదేశం మెదక్ చర్చి. ప్రతి ఆదివారం భక్తులు సందర్శకులతో కిటకిటలాడుతుంది. క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతస్థులతో ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఎక్కడా లేని విధంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకోవడం మెదక్ చర్చి ప్రత్యేకత. శత వసంతాలు పూర్తి చేసుకుని 102 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. సాధారణంగా ఈ ఆలయం అందరికీ ఓ ప్రార్థనా మందిరంగానే పరిచయం. కానీ ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మెదక్ చర్చి ప్రార్థనా మందిరం వెనుకున్న అసలు చరిత్ర ప్రస్తుత ప్రజలకు తెలియదు. చరిత్రలోకి వెళితే 1875 ప్రాంతంలో చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫాజెంట్ ఇంగ్లాండ్లో జన్మించిన ఆయన సప్త సముద్రాలు దాటి గోల్కొండ షిప్ లండన్, మద్రాస్ పట్టణాల మధ్య రాకపోకలు సాగించేది. ఇక 1875 ప్రాంతంలో చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫాజెంట్ ఇంగ్లాండ్లో జన్మించిన ఆయన సప్త సముద్రాలు దాటి గోల్కొండ షిప్ లండన్, మద్రాస్ పట్టణాల మధ్య రాకపోకలు సాగించేది. అదే ఓడ ద్వారా ప్రయాణించి మద్రాస్ చేరుకున్న చార్లెస్ వాకర్ ఫాజెంట్ అనే పాస్టర్ తన విధుల్లో భాగంగా సికింద్రాబాద్ నగరానికి బదిలీ అయ్యి ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ ప్రచారాన్ని చేయాలనే డిమాండ్ మేరకు మెదక్ చేరుకున్నారు. ఆ పాస్టర్ మెదక్ చేరుకునే సమయానికి ఊరంతా కరువు కాటకాలతో బాధపడుతుంది. ప్రజలు తిండి లేకుండా అలమటించసాగారు. మెతుకు సీమగా పిలువబడిన మెదక్ జిల్లాలో 1910లో కరువుని విలయ తాండవం చేసింది. చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు 1914లో చర్చి నిర్మాణం ప్రారంభించాడు. అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో జనం సముధులయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. పని లేక, తిండి లేక బతుకు తెరువు కష్టమే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ చర్చి నిర్మాణం కోసం 1000 ఎకరాలు కొనుగోలు చేసిన చార్లెస్ తోలుత 180 అడుగుల ఎత్తుతో కట్టాలని నిర్మించాలని భావించారు. ఫాజెంట్ 180 అడుగుల ఎత్తులో చర్చి ప్రధాన గోపురం నిర్మించాలని అనుకున్నాడు. అందుకోసం నిజాం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంటాడు. అయితే నిజాం ప్రభు హైదరాబాద్లోని చార్మినార్ ఎత్తు కంటే 175 అడుగులు ఎక్కువ ఎత్తులో చర్చి నిర్మించేందుకు వీలు లేదని చెబుతాడు. అందుకు అంగీకరించిన ఫాజెంట్ చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగుల ఎత్తులో నిర్మిస్తాడు. చర్చి పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు ఉంటుంది. ఫాజెంట్ చర్చి కోసం 1000 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి 200 నమూనాలను సేకరించి చివరికి ఏదైతే బాగుంటుందో తెలియక క్రీస్తును ప్రార్థిస్తాడు. అతను ప్రార్థన ముగించేసరికి 199 నమూనాలు గాలికి ఎగిరిపోతాయి. చివరకు ఒక్క నమూనా మాత్రమే మిగులుతుంది. ఇది దైవ సంకల్పంగా భావించి ఆ నమూనానే ఎంపిక చేసుకుంటాడు ఫాజెంట్. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణం కూడా అదే. ఈ చర్చిని పూర్తిగా రాతితో, డంగు సున్నంతో ఈ చర్చిని నిర్మించారట. అలాగే ఈ చర్చిలో నిర్మించిన అద్దాల కిటికీలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. క్రీస్తు చరిత్రలోనే ఘట్టాలను ఎంతో కళాత్మకంగా కళకు కట్టేలా ఈ కిటికీలో నిక్షిప్తం చేశారు. ఇదే చర్చి నిర్మాణానికి అనువైన సమయమని తలిచి పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. కరువు రక్కసి నుండి జనాలను రక్షించాలనే సంకల్పంతో చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1914లో పునాది రాయి పడి 10 ఏళ్ల పాటు పనులు కొనసాగాయి. చర్చి నిర్మాణంలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి బియ్యం, ఆహార పదార్థాలను ఆయన సరఫరా చేసేవారు. రాళ్లు, డంగు సున్నంతో అద్భుతమైన పనితనంతో అలా మొదలైన ఈ చర్చి నిర్మాణ కార్యక్రమం 1924లో పూర్తయింది. గొత్నిక్ ఆకృతిలో రాతి కట్టడాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా రూపొందుకుంది. చూడగానే ఆకట్టుకునే విధంగా చర్చి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ ఒక కళాఖండమే. 2 అంతస్తులో గాలి, వెలుతురు వచ్చేలా చర్చి నిర్మించారు. యేసు జననానికి సంబంధించిన చిత్రాలు కనువిందు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఆసియాలో రెండో అతిపెద్ద మెదక్ క్యాథెడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుగుతాయి.
కుల మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. క్రిస్మస్ పండగ సందర్భంగా చర్చిను సర్వసుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. పచ్చని క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, అలంకరణలతో చర్చిను ముస్తాబు చేశారు. యేసు పుట్టిన గుర్తుగా చర్చి ఆవరణలో పశువుల పాక ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పండుగ రోజు కేక్ కట్ చేసిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటాయి. తెలంగాణ కరువు కొరలో చిక్కుకున్న జనాలకు పట్టెడన్నం పెట్టిన ఆలయం ఎంతో మంది శ్రమజీవుల సేద్యంతో నిర్మితమైన కళాఖండంగా ఖ్యాతిని గడిచింది. మత సమరస్యానికి ప్రతీకగా నిలుస్తూ చెక్క చెదరని రాతి కట్టడంగా ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. దశాబ్దాలు గడిచిన వన్నె తగ్గని అద్భుత చారిత్రక కట్టడం మెదక్ క్యాథడ్రల్ చర్చ్ సర్వమతాలకు నిలయమై పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఎంతో చరిత్ర కలిగిన మెదక్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రంగాను ఖ్యాతిని సొంతం చేసుకున్న ఈ చర్చ్ను సందర్శించేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు. క్రిస్మస్ సమయంలో ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. క్రైస్తవులతో పాటు ఇతర మతాల వారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అభాగ్యుల చెమట చుక్కల అప్పటి శిల్పకారుల పనితనంలోనూ ఎన్నో విశిష్టతను కలిగి నేటికి చెక్కు చెదరని అద్భుత కళాఖండం ఏదైనా ఉందంటే అది మెదక్ క్యాథడ్రల్ చర్చ్ అని చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు. ఈ మెదక్ చర్చి నిర్మాణంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చర్చిలో ఉండే స్తంభాలు ఇటలీ, లండన్ నుంచి తీసుకొచ్చారు. అలాగే చర్చిలో ఉండే టైల్స్, కుర్చీలు, లైటింగ్, రంగురంగుల బల్బులు అన్నీ కూడా లండన్ కేంద్రంగా తయారు చేసి భారత్కు తీసుకొచ్చారు. ఇక ఈ చర్చి నిర్మాణానికి దాదాపు 12,000 మంది కార్మికులు పనిచేశారు. దీంతో మహారాష్ట్ర నుంచి దాదాపు 5-6 మంది కార్మికులు తెలంగాణకు తీసుకొచ్చారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా మెదక్ స్థానిక కార్మికులకు పనిని అప్పచెప్పాడు. ఈ మెదక్ చర్చి నిర్మాణంలో దాదాపు 12,000 మంది కార్మికుల శ్రమతో 10 ఏళ్ల పాటు పనులు జరిగి పూర్తయింది. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో 1924 డిసెంబర్ 25న ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చిగా అవతరించి క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ చర్చి నిర్మాణం పూర్తిగా ప్రాచీన రోమ్ శైలి అయిన గోతిక్ శైలిలో నిర్మించారు. అద్భుతమైన పైకప్పులు, ప్రవేశ ద్వారాలు, ప్రకారాలు, ఎత్తైన స్తంభాలు, ప్రధాన వేదికలు నిపుణుల పర్యవేక్షణలో ఎంతో కళాత్మకంగా నిర్మితమయ్యాయి. చర్చి లోపల భాగమంతా విదేశీ ఆడంబరాలు కనిపిస్తాయి. నేలపై పరిచిన బండలు, మార్బుల్స్, పైకప్పులు అంతా ఫారిన్ నుంచి తెప్పించిన పరికరాలతోనే అద్భుతంగా నిర్మించారు. వేసవిలోని ఈ బండలు చల్లగా ఉంటాయి. చర్చి లోపల ఇలాంటి రీసౌండ్లు రాకుండా ఉండేందుకు రబ్బరు, పత్తి మరియు ఇతర రసాయనాలను ఉపయోగించారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. ఇక మెదక్ చర్చిలో చూడవలసినవి అద్దాలు. అవును, చర్చిలో ఉండే అద్దాలు కిటికీలో క్రీస్తు జన్మ వృత్తాంతం, క్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో కళాత్మకంగా, వివరణాత్మకంగా కళ్లకు కట్టినట్టు చూపడం విశేషం. అంతేకాదు, కలపతో చేసిన బెంచీలు, కుర్చీలు ఇక్కడి మరో ఆకర్షణ. వారానికి ఒకసారి అద్దాలను, ఫ్లోరింగ్ను కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో తుడుస్తారు. ఇందులో మొదట హిందీ వాక్యాలు ఉండేవి కాదట. విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని సందర్శించి హిందీ వాక్యాలు రాసేటట్టు చొరవ చూపింది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి క్రైస్తవ సోదరులు, మత పెద్దలు హాజరవుతుంటారు. ఇందులో సుమారు ఒకేసారి 5,000 మంది కూర్చొని ప్రార్థనలు చేయవచ్చు. ఇక మీరు కూడా ఈ క్రిస్మస్కి మెదక్ చర్చికి వెళ్ళిరండి.